డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సమాచార హక్కు చట్టం గురించి చర్చిద్దాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాజ్ 1లో భాగంగా సమాచార హక్కు పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా మారింది. ఈ సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోనికి వచ్చింది. ఈ చట్టానికి మూలాలు 1976లో సుప్రీంకోర్టు రాజనారాయణ్ కేసులో వెలువరించినటువంటి తీర్పులో ఉన్నాయి అని చెప్పచ్చు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ క్రింది విధంగా తెలియజేసింది. ఏంటంటే, అది భారత్ ప్రజాస్వామ్య దేశమని, పౌరులు సార్వభౌములని, వారికి సేవలు అందించేటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు తమ యొక్క పనితీరును, సంబంధిత సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాలని ఆ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. సమాచార హక్కు పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా ఉండాలని తేల్చి చెప్పింది. దీని ఆధారంగా సమాచార హక్కు చట్టం రూపకల్పన చేయబడింది అని చెప్పుకోవచ్చు. ఈ సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా 2005 అక్టోబర్ 12వ తేదీన అమల్లోనికి వచ్చింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోనికి రాకపూర్వమే కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాయని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, గోవా, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందే ఈ చట్టాన్ని రూపొందించాయని మనం చెప్పుకోవచ్చు. సమాచార హక్కు చట్టం కింద పౌరులకు ఎటువంటి అధికారాలు లభిస్తాయి అనేది మనం పరిశీలిస్తే, ఒకటి, ప్రభుత్వం నుంచి పౌరులు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల దస్తావేజులు, కాపీలను పొందవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ పత్రాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం చేపట్టినటువంటి పనులను తనిఖీ చేయవచ్చు. ప్రభుత్వ పనుల్లో వాడినటువంటి ముడి పదార్థాల నమూనాలను కూడా సేకరించవచ్చు. ఇవన్నీ కూడా ఈ చట్టం ద్వారా పౌరులకు లభించినటువంటి అధికారాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి అన్ని సంస్థలు కూడా పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి. అలానే పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు, శాసనసభలు చేసిన చట్టాల ద్వారా ఏర్పడ్డ సంస్థలు, లేదా ఆయా ప్రభుత్వాలు నోటిఫికేషన్ల ద్వారా, ఉత్తర్వుల ద్వారా ఏర్పరిచినటువంటి సంస్థలు, లేదా ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతున్నటువంటి ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ కూడా పబ్లిక్ అథారిటీగానే పరిగణించవచ్చు. ఇలా పబ్లిక్ ఆఫీసెస్ నుండి ఎటువంటి సమాచారాన్నైనా ఈ చట్టం ప్రకారం పొందవచ్చు. ఇంతకీ సమాచారం అంటే ఏమిటి అని పరిశీలిస్తే, ఆయా ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి, పబ్లిక్ సంస్థలకు చెందినటువంటి రికార్డులు కానీ, డాక్యుమెంట్లు, మెమోలు, ఈమెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్స్, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, కాంట్రాక్టులు, రిపోర్టులు, పత్రాలు, శాంపిల్స్, నమూనాలు, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి అన్ని రకాల డేటా మెటీరియల్స్తో సహా వివిధ రూపాల్లో ఉన్నటువంటి మొత్తం సమాచారం ఇక్కడ సమాచారంగా మనం పరిగణించవచ్చు. కేవలం రికార్డులు, డాక్యుమెంట్లే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్ని సర్క్యులర్సు, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, కాంట్రాక్టు, రిపోర్టు, ఇవన్నీ కూడా సమాచారంగానే పరిగణించడం జరుగుతుంది.
మరి ప్రతి ప్రభుత్వ శాఖ, పబ్లిక్ సంస్థ లేదా ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి ప్రైవేటు సంస్థల నుండి మనం ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. మరి ఇంతకీ రికార్డులు అంటే ఏమిటి అని పరిశీలిస్తే అన్ని రకాల డాక్యుమెంట్సు, వ్రాతప్రతులు, ఫైళ్ళు, అంతేకాకుండా డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి మైక్రోఫిల్మ్స్, ఫాసిమెయిల్ కాపీలు, మరి మైక్రోఫిల్మ్లో ఉన్నటువంటి చిత్రాలు, కంప్యూటర్లో ఉండేటువంటి ఇతర ఏదైనా సమాచారం, ఇవన్నీ కూడా మనం సమాచారంగానే, రికార్డుగానే చెప్పుకోవచ్చు. మరి సమాచారాన్ని పొందడం ఎలా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సమాచారం కోసం మరి ఆయా ప్రభుత్వ శాఖలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను కూడా నియమించడం జరుగుతుంది. మరి పౌరుడు ఆ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం కావాలి అంటే వీళ్ళిద్దరిలో ఎవరికైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. మరి తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీషులో కానీ లేదా స్థానిక అధికార భాషల్లో మరి ఆయన దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైతే ఎలక్ట్రానిక్ రూపంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మెయిల్ ద్వారా కూడా ఆయన సమాచారాన్ని కోరవచ్చు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తు వ్రాయడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చు. దరఖాస్తులో ఏ సమాచారాన్ని కోరుతున్నది స్పష్టంగా పేర్కొనాలా. కాకపోతే సమాచారం అడగడానికి కారణాలేంటి, వ్యక్తిగత వివరాలేంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం చిరునామా ఇస్తే సరిపోతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు అడుగుతున్నాను అని చెప్పి రీజన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క పర్సనల్ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఖాళీ అడ్రస్ చెప్తే సరిపోతుంది, ఫోన్ నంబర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ దరఖాస్తుతో పాటుగా నిర్ణయించినటువంటి రుసుమును చెల్లించాలి. మరి కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమాచారం అడగాలంటే 10 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. మరి ఆయా రాష్ట్రాల్లో ఒక్కో రకంగా ఈ దరఖాస్తు ఫీజు అనేది ఉంది. ఇందులో నుండి వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ ఫీజును డీడీ రూపంలో ఇవ్వచ్చు, పోస్టల్ ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చు, చెక్ రూపంలో కూడా అందజేయవచ్చు. మరి సమాచారం అందించడానికి కావలసినటువంటి కాల పరిమితిని మనం ఇప్పుడు చూద్దాం. దరఖాస్తు అందినటువంటి 30 రోజుల్లోగా సమాచారం అందించాలి తప్పకుండా. ఏ వ్యక్తి అయినా సరే దరఖాస్తు చేసినటువంటి 30 డేస్ లోపల ఆయన అడిగిన సమాచారాన్ని అందివ్వవలసి ఉంటుంది. కాకపోతే ప్రాణ ప్రమాదం, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం 48 గంటల్లోనే సమాచారం అందించాలి. ఒకవేళ కోరినటువంటి సమాచారంలో థర్డ్ పార్టీకి సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు ఒక 10 రోజులు అదనంగా టైం ఇవ్వబడుతుంది. అలాంటి థర్డ్ పార్టీకి చెందినటువంటి సమాచారాన్ని 40 రోజుల లోపల అందించాలి. ఒకవేళ అసిస్టెంట్ పబ్లిక్ ఆఫీసర్కు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు కనుక అప్లికేషన్ ఇస్తే మరి 5 రోజులు అదనంగా సమయం పడుతుంది. అంటే 35 డేస్ లోపల ఆయన సమాచారాన్ని అందించవచ్చు.
ఒకవేళ నిర్ణయించిన కాల పరిమితిలోగా సమాచారాన్ని కనుక అందించకపోతే మరి ఆ అధికారి దాన్ని తిరస్కరించినట్టుగానే భావించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 30 డేస్ లోపల సమాచారం అనేది అందివ్వవలసినటువంటి అవసరం ఉంది. మరి ఏ ఆఫీసర్ అయినా నిర్ణీత గడువులోపు సమాచారం అందివ్వకుంటే మరి పై స్థాయికి ఆఫీసర్కు అప్పీలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎవరికి అప్పీల్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటి అప్పీలు అంటే ఒక సంస్థలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు కంటే అదే శాఖలో అప్పీలేట్ అధికారిగా నామనిర్దేశం చేయబడినటువంటి వ్యక్తికి మొదట అప్పీల్ను చేసుకోవాలి. అంటే ప్రతి శాఖకు ఒక అప్పీలేట్ ఆఫీసర్ ఉంటాడు. ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాచారాన్ని నిర్ణీత గడువులో ఇవ్వనట్టయితే ఆ శాఖలో ఉండేటువంటి అప్పీలేట్ అధికారికి ఫస్ట్ అప్పీల్ను చేసుకోవచ్చు. మరి సమాచారం అందించాల్సిన గడువు ముగిసిన తర్వాత 30 రోజులు లోపల మనం ఫస్ట్ అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవేళ తగినటువంటి కారణాలు ఉన్నప్పుడు అప్పీలేట్ అధికారులు కొంత ఆలస్యమైనా కూడా మరి అప్లికేషన్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం గమనించాలి అంటే మనకి ఇవ్వబడినటువంటి గడువు తీరినాక 30 రోజుల లోపల మొదటి అప్పీలు మనం అప్పీలేట్ ఆఫీసర్కు చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా రీజన్స్ ఉంటే కొంత లేట్ కూడా వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. ఇక రెండవ అప్పీలు మనం కేంద్ర సమాచార కమిషన్కు కానీ రాష్ట్ర సమాచార కమిషన్కు కానీ రెండవ అప్పీలు చేసుకోవచ్చు. మరి మొదటి అప్పీలు నిర్ణయం అందిన తర్వాత లేదా కాలపరిమితి దాటిన తర్వాత రెండో అప్పీల్ను 90 డేస్ లోపల చేసుకోవచ్చు. ఇక మూడవ అప్పీలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ణయం పైన అప్పీలు చేయాలని మూడవ పక్షం భావించినప్పుడు 30 రోజుల్లోగా మొదటి అప్పీలేట్ అధికారికి, ఆ తర్వాత మొదట అప్పీలు నిర్ణయంపై రెండవ అప్పీలుకు 90 రోజుల్లోగా ఆయా సమాచార కమిషన్లకు అప్పీలు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే మనం ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు మనం దరఖాస్తు చేస్తాం. 30 రోజుల లోపల వాళ్ళు సమాచారం అందించాలి. ఒకవేళ అందించకుంటే మనం ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు. ఆ ఫస్ట్ అప్పీలు అందులో అప్పీలేట్ అధికారిగా ఉండేటువంటి అధికారికి మనం చేసుకోవచ్చు. దాని గడువు 30 రోజుల్లోగా చేసుకోవాలి. ఒకవేళ అక్కడ కూడా మనకు సరి అయినటువంటి సమాచారం లభించినట్టయితే, ఆయన స్పందించినట్టయితే అప్పుడు మనం రెండవ అప్పీలుగా కేంద్ర సమాచార కమిషన్కు కానీ రాష్ట్ర సమాచార కమిషన్కు కానీ మనం అప్పీల్ చేసుకోవచ్చు. మరి 90 రోజుల లోపల ఈ అప్పీలు అనేది చేసుకోవాలి. మరి ఇలా అప్పీలు చేసినప్పుడు తాను చర్య సమంజసమైంది అని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వ శాఖల పబ్లిక్ సంస్థల ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లపైనే ఉంటుంది. మరి ఒకవేళ వాళ్ళు సరి అయిన విధంగా స్పందించినట్టయితే, సరి అయిన సమాచారం ఇవ్వనట్టయితే వాళ్ళపైన జరిమానా విధించేటువంటి అవకాశం కూడా ఈ చట్టం ప్రకారం ఉంది. జరిమానాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి ఆయా ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి లేదా పబ్లిక్ సంస్థలకు చెందినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వనట్టయితే రోజుకు 250 రూపాయల చొప్పున టోటల్గా 25,000 రూపీస్కు మించకుండా జరిమానా విధించవచ్చు. మరి ఈ జరిమానా ఎవరు విధిస్తారు అంటే కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లు ఈ జరిమానాల్ని విధించడం జరుగుతుంది. ఒకవేళ తరచూ పొరపాట్లకు పాల్పడుతున్నటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ల ఆఫీసర్ల పైన
మరి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్స్ అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా ప్రభుత్వ శాఖలు లేదా సంస్థలకు ఆదేశించేటువంటి అధికారం ఈ కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లకు ఉంది. ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా సమాచారాన్ని నిర్ణీత గడువులో ఇవ్వకుంటే పర్ డే 250 రూపీస్ ఆయన మీద ఫైన్ విధించవచ్చు. ఇలా ఓవరాల్గా 25,000 వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి తప్పులే తరచూ రిపీట్ అయినట్టయితే ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లకు ఉంది అని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని రకాల సమాచారానికి మినహాయింపులున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సమాచారం అడిగినప్పుడు దాన్ని తిరస్కరించే అధికారం ఆయా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి మినహాయింపు అంటే ఈ సమాచార హక్కు చట్టం కింద ఉన్నటువంటి మినహాయింపులు ఏమిటి, సమాచారానికి మినహాయింపులు ఏమిటి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు భంగం కలిగించేటువంటి దేశ రక్షణ వ్యూహాత్మక అంశాలు లేదా శాస్త్ర ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి విషయాలు, విదేశీ సంబంధాలకు విఘాతం కలిగించేటువంటి సమాచారాన్ని దీని నుండి మినహాయించడం జరిగింది. అంటే ఈ సమాచారం అందిస్తే దేశ భద్రతకు రక్షణకు ముప్పు వాటిల్లుతుంది అనుకున్నప్పుడు అలాంటి సమాచారాన్ని తిరస్కరించవచ్చు. అంతేకాకుండా మరి ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, శాస్త్ర విజ్ఞానానికి భంగం కలుగుతుంది, మరి విదేశీ సంబంధాలకు ఇబ్బందులు ఎదురవుతాయి అని భావించినప్పుడు కూడా అలాంటి సమాచారాన్ని తిరస్కరించవచ్చు. ఇక రెండోది, కోర్టులు కానీ ట్రిబ్యునల్స్ కానీ తమ యొక్క తీర్పుల ద్వారా నిషేధించినటువంటి ప్రచురణ అంశాలు కానీ కోర్టు ధిక్కారం కిందికి వచ్చేటువంటి సమాచారం కానీ తిరస్కరించవచ్చు. నెక్స్ట్ మూడవది, పార్లమెంటు శాసనసభల యొక్క హక్కులకు భంగం కలిగించే సమాచారం కూడా దీని నుండి మినహాయించడం జరిగింది. నాలుగవది, వాణిజ్య వ్యాపార రహస్యాలు మేధో సంపత్తి సంబంధించినటువంటి అంశాలని దీని నుండి మినహాయించడం జరిగింది. మరి విదేశీ ప్రభుత్వాల నుండి మనం పొందినటువంటి రహస్య సమాచారాన్ని కూడా బహిర్గతం చేయడానికి వీలు లేదు కాబట్టి ఇది కూడా మినహాయింపు కిందికి వస్తుంది. నెక్స్ట్, దర్యాప్తునకు లేదా నిందితుల్ని పట్టుకోవడానికి లేదా నేరస్తుల్ని శిక్షించడానికి అవరోధం కలిగిస్తుంది అనుకున్నప్పుడు అలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఈ దర్యాప్తులు, నేరస్తుల్ని శిక్షించడం, నిందితుల్ని పట్టుకోవడానికి సంబంధించిన సమాచారం కూడా మినహాయింపుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మంత్రిమండలి సభ్యులు, కార్యదర్శులు, ఇతర అధికారులు జరిపేటువంటి చర్చల వివరాలకు సంబంధించినటువంటి రికార్డులు, మంత్రిమండలి యొక్క పత్రాలు మొదలగు వాటిని దీని నుండి మినహాయించడం జరిగింది. ఇప్పుడు మనం జాతీయ సమాచార కమిషన్ నిర్మాణం గురించి మనం పరిశీలిద్దాం. మరి దేశం లోపల ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలుపరచడం కోసం కేంద్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కేంద్ర సమాచార కమిషన్లో ఒక కేంద్ర ప్రధాన కమిషనర్, 10 మందికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు. అంటే ఒక చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, 10 మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. మరి ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసినటువంటి ఒక కేంద్ర కేబినెట్ మంత్రితో కూడినటువంటి కమిటీ సిఫారసు చేసినటువంటి వాళ్ళనే మరి ప్రధాన సమాచార కమిషనర్లుగా రాష్ట్రపతి నియమిస్తాడు.
ఈ కేంద్ర సమాచార కమిషన్ అనేది చట్టం పరిధిలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుంది. మరి ప్రస్తుతం ఈ కేంద్ర సమాచార కమిషనర్గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా పనిచేస్తున్నారు. ఈయనతో పాటు 6 ఇతర సభ్యులు సమాచార కమిషనర్లుగా వ్యవహరిస్తున్నారు. మరి వీరి యొక్క పదవీ కాలం తీసుకున్నట్టయితే 6 సంవత్సరాల సర్వీసు లేదంటే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. ఏది ముందైతే దాని ప్రకారం వీళ్ళు పదవి నుండి తప్పుకుంటారు, అంటే రిటైర్ అవుతారు. సర్వీసు 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళ వయసు, ఈ రెండింటిలో ఏది ముందైతే దాని ప్రకారం వీళ్ళు రిటైర్ కావడం అనేది జరుగుతుంది. కాకపోతే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పదవులు చేపట్టడానికి వీల్లేదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా నియమించబడడానికి మాత్రం అర్హత కలిగి ఉంటారు. వీళ్ళ జీతభత్యాలు మనం చూసినట్టయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లభించేటువంటి జీతభత్యాలు ఇక్కడ చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు లభిస్తాయి. మరి ఇతర కమిషనర్లకు లభించే జీతభత్యాలు ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు లభిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక అట్లానే రాష్ట్ర సమాచార కమిషన్, ప్రతి రాష్ట్రం కూడా ఒక రాష్ట్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు. మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ సమాచార కమిషనర్గా బుద్ధ మురళి నియమించబడ్డాడు. ఈయనతో పాటుగా 5 ఇతర కమిషనర్లు కూడా నియమించబడ్డారు. మరి వీళ్ళను గవర్నర్ నియమిస్తాడు. మరి ఇక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి నామినేట్ చేసినటువంటి క్యాబినెట్ మంత్రితో కూడినటువంటి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ సిఫారసుల మేరకే మరి ప్రధాన సమాచార కమిషనర్ను, ఇతర కమిషనర్లను గవర్నర్ నియమిస్తాడు. మరి ఇక్కడ రాష్ట్ర సమాచార కమిషన్ కూడా చట్ట పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థగా పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళ పదవీ కాలం కూడా 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. మరి ఈ సమాచార కమిషన్ల యొక్క అధికారాలు, విధులు ఏమిటి అని మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఈ చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని తిరస్కరించినప్పుడు మరి ఈ సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల పరిమితిలోగా సమాచారాన్ని అందించినప్పుడు, ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా తప్పుగా ఉన్నప్పుడు, సమాచారానికి నిర్ణయించినటువంటి ఫీజు అసమంజసంగా ఉన్నప్పుడు, అంతేకాకుండా ప్రభుత్వ శాఖలు లేదా పబ్లిక్ సంస్థల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేనందువల్ల ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకునే వీలు లేనప్పుడు, మరి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు దరఖాస్తులు స్వీకరించడానికి నిరాకరించినప్పుడు, లేదా ఫిర్యాదులు, అప్పీళ్లు చేసినప్పుడు మరి ఈ సమాచార కమిషన్లు స్పందిస్తాయి, వెంటనే తగిన చర్యలు తీసుకుంటాయి. మరి మొదటి అప్పీలు ముగిసిన తర్వాత వ్యక్తులు చేసుకునేటువంటి 2వ అప్పీలును ఈ కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లు స్వీకరిస్తాయి. మరి ఈ కమిషన్లు చేసిందే తుది నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి విచారణ అంటే ఏ విధంగా ఈ కమిషన్లు విచారణ చేస్తాయి అని చూసినప్పుడు,
తగిన కారణాలు ఉన్నాయని భావించినప్పుడు ఆయా కమిషన్లు తగిన విచారణ చర్యలు తీసుకుంటాయి. మరి విచారణ సమయంలో ఇవి ఒక సివిల్ కోర్టు అధికారాల్ని చెలాయిస్తాయి అని చెప్పవచ్చు. మరి సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేయడం, సాక్ష్యాలు సేకరించడం, అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం స్వీకరించడం ఇలాంటి అధికారాలు కలిగి ఉంది. మరి ప్రభుత్వ శాఖలకు, పబ్లిక్ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని రికార్డుల్ని పరిశీలించే అధికారం ఈ సమాచార కమిషన్లకు ఉంది. మరి ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను కానీ, దరఖాస్తు కానీ లేదా విచారణను కానీ ఏ న్యాయస్థానం కూడా చేపట్టరాదు. ఒకవేళ దీని కింద కేసు పరిశీలనలో ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి కేసు వేయడానికి వీల్లేదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆ ఆదేశాల్ని ప్రశ్నించడం కూడా కుదరదు. కేవలం అప్పీలు మాత్రమే చేసుకోవచ్చు. క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సమాచార హక్కు చట్టం చాలా ప్రభావశీలతను కలిగి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం అందజేసేటువంటి సమాచారం ప్రామాణికమైందా, ప్రభావశీలమైందా అనేటువంటి విషయంలో భిన్న వాదనలు మనకు వినిపిస్తున్నాయి. సమాచారాన్ని ఎందుకు అడిగిండు, అది ఎలాంటి సమాచారం అన్న దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సమాచారం కోరడంతోనే అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్పోర్టు లేదా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి తన దరఖాస్తుపై చర్య ఎంతవరకు వచ్చింది అని అడిగితే అతనికి వెంటనే మరి ఆ పాస్పోర్ట్ ఇవ్వడం కానీ, రేషన్ కార్డు కానీ మంజూరు చేయడం జరుగుతుంది. అంటే ఈ చట్టం కింద ఎవరైతే దరఖాస్తు చేస్తారో వెంటనే పని అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో రహదారుల నిర్వహణకు ఎంత ఖర్చు అయింది అని అడగగానే చాలా ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేసిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సమాచారాన్ని కోరడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే సమస్యలు పరిష్కారం అవడం దీని యొక్క ప్రభావశీలతను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం మరి పౌరుల చేతిలో ఒక ఆయుధంగా మనం చెప్పుకోవచ్చు. అనేక సమస్యలు దీని ద్వారా పరిష్కారం అవుతున్నాయి. అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ లోపాలున్నా, అవినీతి జరిగిన వెంటనే అది బయటకు వస్తుంది. మరి ఈ చట్టం ఎన్నో సమస్యలకు ఒక పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే పౌరుల్లో ఇంకా చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి చైతన్యం వచ్చినప్పుడు ఈ చట్టం మరింత పకడ్బందీగా అమలవుతుందని చెప్పవచ్చు. దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాసులో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.